కూటమి ప్రభుత్వం పేదల వైద్యం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు. ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించి అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది సమస్యలను విన్నారు. జీబీఎస్ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. తొందరలో ఇక్కడ ఆపరేషన్లో అది సిజేరియన్ కావచ్చు, అదేవిధంగా జనరల్ సర్జరీ సంబంధించిన ఏ ఆపరేషన్ అయినా ఇక్కడ చేసే విధంగా మార్గనిర్దేశం చేయడం జరిగింది. మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి మర్రిపూడి, అదేవిధంగా జరుగుమల్లి, పన్నలూరు కొంత ప్రాంతం కొండే మండల ప్రజలకి ఇక్కడ మెరుగైన వైద్య సేవలు ఉంటాయి. దాంతోపాటు ఆర్థికంగా కూడా ప్రజల మీద భారం తగ్గిపోతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ మన హాస్పిటల్లో కూడా ఒక ప్రత్యేకత ఉందంటే, ఎవరికైనా గుండె నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తుక్కొని విలువైన సమయంలో ఒంగోలు దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో మొదట ఇక్కడికి వచ్చినట్టయితే వీళ్ళు ఈసీజీ తీసి ఉన్నటువంటి గుండె నిపుణులకు పంపిస్తారు. వారి సూచనల మేరకు ఇక్కడే వీళ్ళు టంగుటూరు వెళ్లే లోపే వాళ్ళకి అత్యవసరమైనటువంటి చికిత్స కూడా చేసే విధంగా ఏర్పాట్లు స్టెమీ సిస్టమ్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రజలకు చాలా మందికి వీటి మీద అవగాహన కూడా లేనట్లుంది. ఆ ప్రజలు కూడా ఇదంతా గమనించుకొని ఈ వెంటనే అందేటువంటి స్టెమీ చికిత్స ద్వారా గుండె నొప్పి నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు.